హాయ్ చెర్రీ. జై బాలయ్య. ప్రతి షూటింగ్ ఎంతవరకు వచ్చిందమ్మా? షూట్ చాలా బాగా నడుస్తుంది బాలయ్య గారు. అందులో నీ మాస్ లుక్ అబ్బా చాలా బాగుందమ్మా, అందరూ కొట్టేశావు. థ్యాంక్ యూ బాలయ్య గారు. మాస్ కి బాగా నచ్చాలని ఆ లుక్ ని ఎంచుకున్నాం. అవునమ్మా, మాస్ కి నచ్చిందంటే అబ్బా బొమ్మ బ్లాక్ బస్టరే. అంతా నాన్నగారి సూచనలు సలహాలే బాలయ్య గారు. మీ నాన్న విశ్వంబరలో బిజీగా ఉన్నాడికే కలుగుతామంటే కుదరటం లేదు. అవును బాలయ్య గారు. అబ్బాబా ఇదిగో చరణ్, ఈ కార్లు బూర్లు మనకి పడవమ్మా. మీ నాన్న నేను ఇంచుమించు ఒకే ఏజ్ వాళ్ళం. మీ నాన్న పెద్ద అనుకో, ఎంచక్క అంకుల్ అని పిలు. ఓకే బాలయ్య అంకుల్. నాన్న చాలా కేర్ తీసుకుని సినిమా చేస్తున్నారు. తెలిసిపోతుందమ్మా, చిరు ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్లు కనిపిస్తున్నాడిగా. గ్లామరు లుక్ అదిరిపోయింది. మీరు కూడా అదే గ్లామర్ తో అదే ఎనర్జీతో దూసుకెళ్ళిపోతున్నారుగా బాలయ్య అంకుల్. అవునమ్మా, మాస్ ఫ్యాన్స్ ని ఆకట్టుకోవాలంటే మనలో జోష్ తగ్గకూడదు. మంగమ్మ గారి మనవడా మజాకానా? మంగమ్మ గారి మనవడు మీకు మంచి పేరు తీసుకొచ్చింది కదా బాలయ్య అంకుల్. పేరని చిన్నగా అంటే ఏంటి చరణ్? ఆ సినిమా చేసిన సంచలనం అంతా ఇంత కాదు. అప్పటి వరకు ఉన్న నా ఇమేజ్ ని ఒక్కసారిగా పెంచేసింది. మాసులో నాకు పిచ్చ పిచ్చ క్రేజ్ ని తీసుకొచ్చింది. మంగమ్మ గారి మనవడు సినిమా నాన్నగారు చేయాల్సిన సినిమా అని విన్నాను అంకుల్. అవును చెర్రీ, భార్గవ ఆర్ట్స్ వాళ్ళు మొదట చిరుకే కథ వినిపించారు. మరి నాన్న ఎందుకు చేయలేదు అంకుల్? ఏమో చరణ్, మరి అది ఏ కారణం చేతనో నాకు మీ నాన్నగారు ఓకే చేయలేదు. తర్వాత నా దగ్గరికి వచ్చారు ఆ ప్రొడ్యూసర్స్. మీరు వెంటనే ఓకే చేసేసారా అంకుల్? వినగానే నాకు కథ నచ్చేసింది. కొట్టేసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేశా. వావ్ సూపర్ అంకుల్. చిరంజీవి చాలా రోజులు ఫీల్ అయ్యేవాడు, అరే ఇంత మంచి సినిమాని వదులుకున్నాను అని. ఇప్పుడు కూడా రీసెంట్ గా కూడా మాటల సందర్భంలో ఈ టాపిక్ వచ్చింది కూడా. అవును అంకుల్, ఆ సినిమాలో పాటలు కూడా చాలా బాగుంటాయి అంకుల్. దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా, దంచు దంచు ఇంకా దంచు బాగా దంచు. మామూలు పాటలు కాదు, అలా దంచి కొట్టి పాడేశారు. అంటే ఎవరికి ఏది రాసి ఉంటే అది జరుగుతుంది. నా కెరియర్ కి ప్లస్ అవ్వాలని నాకు ఆ సినిమా వచ్చింది. ఆల్రెడీ అప్పటికి మీ నాన్న చిరంజీవి చాలా పెద్ద హీరో. నాన్నగారు పడిన కష్టాలు మాకన్నా మీకే ఎక్కువ తెలుస్తాయి అంకుల్. మీకు చిరంజీవి చెబితే తెలుస్తుంది నాన్న. నేను ప్రత్యక్షంగా చూశాను ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో. అందుకే నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఐ లవ్ చిరంజీవి. మీరు కూడా సినిమాలకి చాలా కష్టపడతారు. డాన్సులు కానీ, ఫైట్స్ కానీ, డైలాగ్స్ కానీ కుమ్మ అవతల పడేస్తారు అంకుల్. నీకు మళ్ళీ చెప్తున్నా, మనందరం మాస్ హీరోస్. మనం ఎప్పుడు కూడా మీ నాన్న చెప్పినట్లు రఫ్ ఆడిస్తూనే ఉండాలి. ఏమంటావు? ఆడించేద్దాం అంకుల్. అది లెక్క అలాగుండాలి.